ఒక ఇంపాసిబుల్ విషయం ఏంటంటే వచ్చి ఎంత ధైర్యంగా వచ్చేసి తన దగ్గరికి వచ్చేసి బన్నీ గారి దగ్గరికి వచ్చేసి నాకు తెలీదు, నేను అడిగేశాను ఆయన చేస్తానని చెప్పింది. ఏం అడిగా ఉన్నా ప్రీలీజ్ ఈవెంట్ అని. బుద్ధి ఉందా నీకు? క్లైమాక్స్ జరుగుతుంది ఇక్కడ, చాలా వర్క్ ఉంది మాకు ఇక్కడ, లేని అడిగాను అని. సో తను నేను సారీ డార్లింగ్ ఏమనుకోవద్దు, తను అడిగేసి నేను అడుగుతాను అనుకోని అడిగింది అనుకున్నాను. నిజంగా నాకు తెలియదు. సో చెప్పండి, నో డార్లింగ్, ఫస్ట్ టైం తను ప్రజెంట్ చేస్తుంది, అలా ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా వెళ్ళాలి, యూ హ్యావ్ టు సపోర్ట్, నేను వస్తాను చేద్దాం, అదేం ప్రాబ్లం లేదు, మనం నువ్వే షూట్ చూసుకో, కాకపోతే నువ్వే నన్ను 4 o'clock పంపించాలి అన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. అసలు అంటే నేనైతే ఈ విషయానికి, ఈ చిన్న సినిమాకి నేను అడగడానికి కూడా సాహసించాను. ఈ చిన్న సినిమా నువ్వు రావడం వల్ల చాలా పెద్ద సినిమా అయిపోయింది. ఇలాంటి ఒక చిన్న సినిమాకి అంటే చూసి ఏమంటారు, నేను లక్ష్మణ్ చూసి భయపెడుతున్నా. లక్ష్మణ్ మోహన్ వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు వచ్చారు. వస్తే వాళ్ళ సినిమా వాళ్ళు వచ్చిన తర్వాత నేను అడుగుతూనే ఉన్నాను, వాళ్ళు బాగానే ఉన్నారా? సాధారణంగా ఇలాంటి సినిమాకి మొత్తం మనీ తీసుకొచ్చి పెట్టేస్తుంటారు, ఫ్యామిలీ మొత్తం ఇన్వాల్వ్ అయిపోయి ఉంటుంది. సో ఇలాంటి ఎమోషన్స్ ఉంటాయి. నేను అడుగుతున్నాను, వాళ్ళు కరెక్టేనా, బాగున్నారా, ఇదని చెప్తుంటూ. సో తర్వాత సపోర్ట్కి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్స్కి చెప్పాలి, రిషి గారు, ప్రసాద్ గారు, బుజ్జి గారు, ఇలాంటి చిన్న డైరెక్టర్ నమ్మి, చిన్న డైరెక్టర్ అంటున్నాను ఏమనుకోవద్దు, బికాస్ ఫస్ట్ టైం చేసినప్పుడు ఎవరికి నమ్మకుండదు కాబట్టి, ఒక డైరెక్టర్ నమ్మి వాళ్ళు మనీ పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. ఇలా ప్రోత్సహించడం అనేది ఈ సినిమా అంటే ఇలాంటి ఒక సినిమాని ఇంత బిగ్ చేసింది డెఫినెట్గా డార్లింగ్, నువ్వు రావడం అనేది ఎంత పెద్ద విషయం ఈ సినిమాకి. మళ్ళీ చెప్తాను కాదు, చాలా చాలా పెద్ద విషయం రావడానికి. ఎందుకంటే రావు రమేష్ గారు హీరో ఏంటి, రావు రమేష్, నేను కూడా ఫస్ట్ టైం అనుకున్నా రావు రమేష్ గారు హీరో ఏంటి అని. సో నిజంగా మిడిల్ ఏజ్ క్యారెక్టర్స్ కథలో చాలా దగ్గర మిగిలిపోయి ఉంటాయి మా దగ్గర. అలాంటి వాళ్ళు కనుక కథానాయకుడి హీరో పాత్రలు చేస్తే కనుక చాలా కథలు బయటకు వస్తాయి, చాలా మంచి మంచి కథలు బయటకు వస్తాయి. తను బన్నీ ఒక మాట అంటుంటాడు, ఐ వాంట్ టు బి స్టార్, నేను మంచి పర్ఫార్మర్ కావాలి, అది కమర్షియల్ సినిమా సరే, ఐ వాంట్ టు బి గుడ్. ఎప్పుడు తను సారీ డార్లింగ్, మరి అది పర్సనల్ విషయం చెప్తున్నాను, అంటే వాంట్ టు బి పర్ఫార్మర్, నాకు సినిమా చేయాలి, నేను బాగా పర్ఫామ్ చేయాలి. దట్ ఇస్ మై, తను ఫస్ట్ ఎయిమ్ ఏంటంటే స్టార్ కన్నా ముందు ఫస్ట్ ఎయిమ్ నేను పర్ఫామ్ చేయాలన్న కాంక్ష ఉంటుంది. అలాంటి పర్ఫామ్ చేయడమే గొప్ప. ఒక పెద్ద హీరో ఒక తనున్న పొజిషన్లో పర్ఫామ్ చేయడమే గొప్ప విషయం అనుకుంటే కనుక, అట్లా గొప్పగా పర్ఫామ్ చేసే రావు రమేష్ గారు కూడా ఈజ్ ఏ బిగ్గెస్ట్ స్టార్.